హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ పులావ్ రైస్ని చాలా ఈజీ అండ్ టేస్టీగా క్విక్గా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు. అసలు చికెన్ పులావ్కి మటన్ పులావ్కి అస్సలు తీసిపోదు. అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నాన్ వెజ్ తిన్న ఫీలే వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము మనం నార్మల్గా రైస్ చేసుకుంటాం కదా, ఆ బౌలే తీసేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇలా బిర్యానీ దినుసులన్నీ వేయాలండి. షాజీరా ఒకటి మిస్ అయింది, లేదని అది వేయలేదు. ఇలా వేసేసుకొని బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసేసి బాగా వేయించాలండి. కొంచెం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇలా ఇవి వేగిన తర్వాత లాస్ట్లో టొమాటోస్ వేసి వీటిని కాస్త వేగనిద్దాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి దీన్ని కూడా కాస్త వేగనిద్దాము. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చి బఠానీ లేకపోతే మామూలు బఠానీనైనా మీరు నానబెట్టుకొని వేసుకోవచ్చు. ఇది ఫ్రోజన్ బఠానీ. ఇది వేసేసి దీన్ని కూడా వేగనిద్దాము. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది ప్యాకెట్ కన్నా. ఇలా ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో బీట్ చేసి పెట్టుకున్న పెరుగును వేద్దాము. కొంచెం స్పూన్తో అయినా ఇలా బీట్ చేయండి, పలుకులు పలుకులుగా లేకుండా మొత్తం కలుస్తుంది బాగా. నెక్స్ట్ ఇందులో తగినంత కారం పొడి, గరం మసాలా, సాల్ట్ వేసేసి అన్నిటినీ బాగా నూనె సపరేట్ అయ్యేదాకా కొంచెం వేగనిద్దాము. ఒక 5 to 6 minutes అలా. ఇలా కొంచెం నూనె సపరేట్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఇందులో నార్మల్గా బియ్యాన్ని కడిగి పెట్టుకుంటాం కదా, అలా జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది, నానబెట్టని అవసరం లేదు. ఇలా నేను 2 గ్లాసులు వేసుకున్నాను. ఇలా మొత్తం బియ్యంలో కలిసేలాగా మసాలా అంతా మొత్తం తిప్పుకోవాలి ఒక 2 to 3 minutes. కొంచెం బియ్యం ఆయిల్లో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకోసం కాస్త వేయించుదాము. నెక్స్ట్ ఈ గ్లాస్తో నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 4 వేయాలి నియర్లీ, కొంచెం 3.5 అలా వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది, లేదంటే కొంచెం మెత్తగా అవుతుంది. సో కొంచెం లైట్గా వాటర్ తగ్గించుకొని వేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. ఇలా గీ యాడ్ చేసిన తర్వాత జస్ట్ లైట్గా అలా కలిపేసి ఇంకా మూత పెట్టి మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అలా మీరు రైస్ కుక్కర్లో అయినా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కాకుండా రైస్ కుక్కర్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మిడిల్లో ఎప్పుడైనా కొంచెం అలా కలుపుతూ ఉంటే వెజ్జీస్ అన్నీ రైస్లో కలిసిపోతాయి, లేదంటే అవన్నీ పైకి తేలి పైనే ఉండిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకోండి. రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత 5 minutes అలా వదిలేసి సర్వ్ చేసుకోండి. అప్పుడే కాకుండా కొంచెం బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ పట్టి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. Thank you for watching. Stay tuned for more videos.